షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. Topic for today is wisdom and knowledge. Wisdom and knowledge should go together. లేఖన భాగం ధ్యానం చేద్దాం. భక్తుల యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి మనం 6 వరకు మనం చదువుకుందాం. Letter of James chapter 1 verses 5 and 6. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉండేలా అతడు దేవుని అడగబడను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం గమనించినప్పుడు, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్, బట్ ఫూల్స్ డిస్పైస్ విజ్డమ్ అండ్ ఇన్స్ట్రక్షన్. చక్కగా 2 పదాలు రాయబడి ఉన్నాయి. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్, తెలివి. బట్ ఫూల్స్ డిస్పైస్ విజ్డమ్, జ్ఞానము, అండ్ ఇన్స్ట్రక్షన్స్. మూర్ఖులైతే జ్ఞానాన్ని, ఉపదేశాన్ని అంగీకరించండి. డిస్పైస్ విజ్డమ్ అండ్ ఇన్స్ట్రక్షన్. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్. ఈ 2 విషయాలు గమనిస్తే, తెలివి అనేది, నాలెడ్జ్ ఇస్ వాట్ ఈస్ గ్యాదర్ ఆఫ్ ద స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్. ఎక్స్పీరియన్స్ ద్వారా, బైబిల్ చదువుతారా, సాహిత్యం చదువుతారా, కొంత తెలివిని మనం మూట కట్టుకుంటాం, కొన్ని విషయాలు తెలుసుకుంటాం. We know certain things to our experience, the study of the scriptures, study of books. వాటి మనం తెలుసుకుంటాం. మనం wisdom is turn action properly. జ్ఞానం అనగా ఏదైతే మనం తెలుసుకున్నామో దాన్ని సరైన రీతిలో అవలంబించడానికి, సరైన చేయడానికి ఉపయోగపడుతుంది. విజ్డమ్, సోఫియా, that is the divine spiritual knowledge, helps you to act genuinely, to take the right action in appropriate way. You may have the knowledge of a machine gun. Machine gun గురించి నీకు తెలుసు, you know it. కానీ wisdom helps us, enables us. It helps us to use it in a right way. When to use and when not to use. ఎప్పుడు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, ఎవరి మీద ఉపయోగించాలి. మనుషుల మీద కాదు కదా. మిషన్ కంటే మనుషుల మీద ఉపయోగించకూడదు. మనం ఏదో క్రూర జంతువు ఎదురైతే, సింహం కానీ, పులే కానీ, ఎలుగుబంటి ఎదురైతే మనం ఉపయోగించవచ్చు. మనం లేదా పెద్ద స్నేక్ వస్తుంది, దాన్ని మనం గన్తో షూట్ చేయవచ్చు. అంతేకాని వేరే విధంగా ఆ యొక్క తుపాకీ ఉపయోగించినట్టయితే ఎంతో నష్టపోతాం. యూస్ ఎ ప్రాపర్ వే ఫర్ ద రైట్ థింగ్, నాట్ ద రాంగ్ థింగ్. ఈనాడు కూడా ఆ తెలివిని సైనికులు ఉపయోగించడం లేదు. వారు వాళ్ళ లాక్యం విజ్డమ్, నాలెడ్జ్ బట్ నో విజ్డమ్. వాళ్ళ తెలివి ఉన్నది కానీ జ్ఞానం లేదు, విజ్డమ్ లేదు. కాబట్టి విజ్డమ్ లేని తెలివి అనేది నిరుపయోగం అనేది. చాలామంది తెలివి, అతి తెలివి అంటారు కదా, అతి తెలివి ప్రదర్శిస్తుంటారు, చిక్కులు పడిపోతారు, తప్పులు చేస్తుంటారు. కానీ విజ్డమ్ హెల్ప్ యాక్ట్ రైట్లీ, ఇన్ రైట్ వే, టు గో ఇన్ రైట్ డైరెక్షన్. సరైన మార్గంలో, సరీతిలో మనం ముందు సాగిపోవడానికి నేర్చుకున్న సత్య అనుభవాన్ని మనం చక్కగా వాటిని సరైన రీతిలో, దేవుడు కోరే రీతిగా, దేవుడు ఆశించే రీతిగా, వాక్యం శ్రమించే రీతిగా ఉపయోగించడానికి ఎంతగానో సహకరిస్తుంది దేవుని యొక్క దివ్యమైన జ్ఞానం. కల్పిలరా, జ్ఞానం చాలా అవసరం. నాలెడ్జ్ మే మెమొరైజ్ 10 commandments, but wisdom helps to obey the 10 commandments. తెలివి మనం కంఠోపాఠం చేస్తాం. చిన్నపిల్లలు కంఠోపాఠం చేస్తారు, వారు పదాజ్ఞలు కంఠోపాఠం చేస్తారు, ధన్యతలు కంఠోపాఠం చేస్తారు, 91 కీర్తన 23 కీర్తన కంఠోపాఠం చేస్తారు, మెమరైజ్ చేస్తారు, వారు వల్లిస్తారు. కానీ wisdom helps to obey the commandments of God.
obey the attributes of God. దేవుని యొక్క ధన్యతలు లోపడానికి, దేవునికి లోపడి వాక్యం లోపడానికి విజ్డమ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. విజ్డమ్ ఈజ్ ఫ్రమ్ క్రైస్ట్. వాక్య భాగం 1 Corinthians chapter 1 verse 30లో మీరు చదువుకోవచ్చు. కాబట్టి పిల్లారా, నాలెడ్జ్, అండర్స్టాండ్ ద లైట్ ఈజ్ టర్నింగ్ టు రెడ్. మనం వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ మధ్యలో మనం గమనం ఆ యొక్క లైట్ రెడ్గా మారిపోతుంది. Wisdom helps us apply the brakes. తెలివి సూచిస్తుంది ఆ లైట్ రెడ్గా మారిపోతుందని, ఎల్లో లైట్. కానీ విత్ హెల్ప్ టు అప్లై ద బ్రేక్స్. రెడ్ లైట్ పడుతుంది కాబట్టి వెంటనే విజ్డమ్ అనేది నేను బ్రేక్స్ అప్లై చేయని చెప్తుంది. ముందు దాటిపోతే ఫైన్ పోతే ప్రమాదంగా అవుతుంది. కాబట్టి విజ్డమ్ హెల్ప్ us to apply brakes. Knowledge sees the quicksand, wisdom walks around it. Knowledge sees the quicksand. Quicksand means ఊబి అన్నమాట. అందులో మనం చూసినప్పుడు వెరీ వెరీ వెట్ సాయిల్, వెట్ శాండ్, అందు కాలు పెద్ద లోపలికి వెళ్ళిపోతాము, దొంగ ఊరు ఉంటాయి. నాలెడ్జ్ తెలియజేస్తుంది, కానీ విజ్డమ్ హెల్ప్స్ టు వాక్ అరౌండ్ ఇట్. దాని చుట్టూ నడవడానికి విజ్డమ్ హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేస్తుండగా నాలెడ్జ్ లర్న్స్ ఆఫ్ గాడ్, విజ్డమ్ లవ్స్ గాడ్. నాలెడ్జ్ దేని గురించి తెలుసుకుంటుంది, విజ్డమ్ లవ్స్ గాడ్, లవ్స్ కమాండ్మెంట్స్ అండ్ ఒబేస్. కాబట్టి వీ నీడ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ టు లీడ్ ఎ పర్ఫెక్ట్ లైఫ్, టు లివ్ as the Lord helps us to lead. ప్రభు కోరిన విధంగా జీవించడానికి విజ్డమ్ నాలెడ్జ్ ఎంతో అవసరం. కాబట్టి జ్ఞానం కావాలని ప్రార్థన చేద్దాం. జ్ఞానం కొద్దిగా ఉన్నట్టయితే ప్రభు నాడికి సంపూర్ణంగా జ్ఞానం దయచేవాడు, ఎవరికి గద్దెంపుగా ఇచ్చేవాడు. కాబట్టి జ్ఞానం పొంది జ్ఞానయుక్తంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నతుడు యేసయ్య మీకు స్తుతి స్తోత్రాలు. ఆయన జ్ఞానం కొద్దిగా ఉన్నట్టు అడుగుమని చెప్పారు తండ్రి. ఎవరిని గద్దెంపక మా పాస్ట్ మిస్టేక్స్ గుర్తు చేసుకోనుకున్న ప్రభున ధారాళంగా తండ్రి ఫుల్ ఎక్స్టెంట్గా విజ్డమ్ ఇస్తారు. కాబట్టి స్తోత్రం. అది మాలో ఉన్నప్పుడు తండ్రి వి థింక్ రైట్లీ అండ్ యాక్ట్ రైట్లీ. కాబట్టి ఆ శక్తిని మాకు దయచేసి విజ్ఞాపన చేస్తూ, జ్ఞానం మాకు లేదు కాబట్టి, కొద్దిగా ఉన్నది కాబట్టి మీ జ్ఞానాన్ని పొందుకొని మిమ్మల్ని పొందుకొని ముందు సాగిపోటకు, రైట్ డెసిషన్ తీసుకోవడానికి, రైట్ వేలో వెళ్ళడానికి, రైట్ ప్యాత్లో వెళ్ళడానికి తండ్రి, రైట్ థింగ్స్ చేయడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య మనం ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.